హాయ్ అందరికీ. అది చాలా అందమైన, అంతకు మించి ఎంతో ఖరీదైన బంగ్లా. భవనం ముందు రంగురంగుల గులాబీ మొక్కలు, ఖరీదైన క్రోటన్స్ మొక్కలతో దారిని పోయేవారిని తన వైపు నుంచి చూపు తిప్పుకోనీయకుండా ఆకర్షిస్తుంది ఆ భవనం. అంత ఖరీదైన భవనానికి యజమాని వరప్రసాద్ గారు. ఆయన ఆ పట్టణంలోనే పేరు మోసిన పెద్ద వ్యాపారవేత్త. ఆయన పేరుకు తగినట్టుగా ఆయన ఏ వ్యాపారం ప్రారంభించినా ఆ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా దినదిన అభివృద్ధి చెందుతూ ఆయన పట్టిందల్లా బంగారంలా మారుతుంది. అంతటి కోటీశ్వరుడైన వరప్రసాద్ గారు తన దగ్గరున్న డబ్బును కొంచెం కూడా దాన ధర్మాలకు ఉపయోగించడు. ఉన్న డబ్బును అంతకు కొన్ని రెట్లు పెంచడానికి దాన్ని మరికొన్ని కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులుగా పెడతాడు. అలాంటి వరప్రసాద్ గారికి ఉన్నది ఒక్కగానొక్క కూతురు ముగ్ధ. చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో కూతురికి తల్లి లేని లోటు తెలియకుండా కాలు కందకుండా అతి గారాబంగా పెంచుకొచ్చాడు ఆయన. ముగ్ధ పేరుకు తగినట్టుగానే చూడముచ్చటగా, ముగ్ధ మనోహరంగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి తల్లి లేకపోవడంతో తండ్రే ప్రపంచంగా పెరిగింది. ప్రతి చిన్న విషయం తండ్రితో పంచుకుంటుంది. ఇప్పుడు ముగ్ధ బీటెక్ చదువుతుంది. తన ఒక్కగానొక్క కూతురికి కావలసినంత స్వేచ్ఛనిచ్చి చక్కగా పద్ధతిగా మంచి చెడులు చెబుతూ పెంచుకొచ్చాడు వరప్రసాద్ గారు. ప్రతిరోజు కంపెనీకి వెళ్ళేటప్పుడు కూతుర్ని కాలేజ్ దగ్గర దింపి వెళ్ళడం ఆయనకి అలవాటు. ఆ రోజు కూడా రోజులాగానే ముగ్ధను కాలేజ్కి తీసుకువెళ్తున్నప్పుడు ముగ్ధ, డాడీ మీతో నేను ఒక విషయం చెప్పాలి అని తటపటాయిస్తూ అంది. చెప్పరా తల్లి, నా దగ్గర నీకు భయం ఏంటి అన్నాడు ఆయన. ఇప్పుడు కాదులే డాడీ, కాలేజ్ వచ్చేసింది, సాయంత్రం చెప్తాను, బాయ్ డాడీ అంటూ కారు దిగి ఎదురొచ్చిన ఫ్రెండ్స్తో కలిసి కాలేజ్ లోపలికి వెళ్ళిపోయింది ముగ్ధ. స్నేహితులతో నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్న కూతుర్ని చూసి మురిసిపోయాడు ఆయన. అంతలో కారు రివర్స్ చేస్తున్నప్పుడు పక్కనే గుంపుగా నిలబడి మాట్లాడుకుంటున్న కొంతమంది అమ్మాయిల మాటలు ఆయన చెవిన పడ్డాయి. అవేంటంటే, ఆ గుంపులో నుంచి ఒక అమ్మాయి, నేను మా ఇంట్లో వాళ్ళకి మస్కా కొట్టి వ్యాలంటైన్స్ డేకి నా బాయ్ ఫ్రెండ్కి గిఫ్ట్ ఇవ్వడానికి 3,000 తెచ్చాను అంది. అది విన్న ఇంకో అమ్మాయి, ఓస్ అంతేనా, నేనైతే ఇంపార్టెంట్ బుక్స్ కొనాలని ఇంట్లో అబద్ధం చెప్పి 6,000 తెచ్చాను తెలుసా అంది. అలా అమ్మాయిలు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటే ఆ మాటలు విన్న వరప్రసాద్, ఏమిటో ఈ కాలం పిల్లలు, తల్లిదండ్రులేమో నానా తిప్పలు పడి వేలకు వేలు ఫీజులు కట్టి వీళ్ళని గొప్పవాళ్ళని చెయ్యాలని కలలు కంటుంటే వీళ్ళేమో ఇలా ఉన్నారు అనుకుని నిట్టూర్చాడు. ఇలా ఈ ఆలోచనలో ఉన్న ఆయనకు సడన్గా ఏదో గుర్తొచ్చినట్టయి కారుకి బ్రేక్ వేశాడు. వరప్రసాద్ కూతురి పేరు మీద బ్యాంకులో డబ్బు జమ చేస్తూ ఉంటాడు. నిన్న పని మీద బ్యాంకుకు వెళ్ళిన ఆయనకు 3 రోజుల క్రితం ముగ్ధ అకౌంట్లో నుంచి ఓ 20,000 డ్రా చేసినట్లు తెలిసింది. ఆ విషయాన్ని అప్పుడు ఆయన అంతగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ పిల్లల మాటలు చెవిన పడేసరికి ఆయనలో ఏదో తెలియని భయం మొదలైంది. 20,000 ఆయనకు అంత పెద్ద మొత్తం కాదు, కానీ తన కూతురు ఆ డబ్బును తన బాయ్ ఫ్రెండ్ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి తీసుకుందా అంటూ రకరకాల ఆలోచనలు కారు కన్నా వేగంగా ఆయన మనసులో మెదులుతున్నాయి. లేదంటే ప్రతి చిన్న విషయం తనతో పంచుకునే తన కూతురు ఇంత డబ్బు తీసుకుని 4 రోజులైనా దాని గురించి ఇప్పటి వరకు తనతో ఎందుకు చెప్పలేదు? కొంపతీసి నిజంగానే తన బంగారు తల్లి ఏ దారిన పోయేవాడినైనా ప్రేమించుంటుందా? ఒకవేళ అదే కనుక జరిగితే ఇంత అల్లార ముద్దుగా అపురూపంగా పెంచుకున్న తన కూతురి జీవితం ఏమైపోతుందో అనే ఆలోచన ఒకవైపు, ఎంతో పద్ధతిగా క్రమశిక్షణతో విలువలతో పెంచుకున్న తన కూతురు తనను బాధ పెట్టి అలాంటి పని ఎన్నటికీ చెయ్యదు అనే ఆలోచన మరోవైపు ఆయన మనసును నిలకడగా నిలబడనివ్వడం లేదు. సర్లే, సాయంత్రం వచ్చాక ఏదో విషయం చెప్పాలి అంది కదా, ఏం చెప్తుందో చూద్దాం అనుకున్నాడు ఆయన తనలో తనే. ఆ రోజు కంపెనీకి వెళ్ళాడు, కానీ ఆయన మనసులో లేదు. కూతురు సాయంత్రం తనతో ఏం చెప్తుందా అని, దేని గురించి చెప్తుందా అన్న దాని మీదే ఆయన ఆలోచన అంతా. మొత్తానికి అతి కష్టం మీద ఆయనకు రోజు గడిచింది. సాయంత్రం తొందరగానే కంపెనీ నుంచి ఇంటికి వచ్చిన వరప్రసాద్ గారు రంగురంగుల పువ్వులతో పరిమళాలు వెదజల్లుతున్న గార్డెన్ మధ్యలో చల్లని సాయంత్రం వేళ పక్షుల కిలకిలా రావాలతో చుట్టూ ఎంతో ప్రశాంతంగా ఉన్న ఆయన మనసు మాత్రం కూతురు ఎప్పుడు ఇంటికి వచ్చి విషయం చెప్తుందా అని ఆత్రంతోనూ ఆరాటంతోనూ ఉంది. గార్డెన్లో ఉన్న చైర్లో కూర్చొని ఎదురుగా ఉన్న పేపర్ తిరిగేస్తున్నాడు ప్రసాద్ గారు. కొంతసేపటికి కాలేజ్ నుంచి రానే వచ్చింది ముగ్ధ.
వస్తూనే గార్డెన్లో కూర్చుని ఉన్న తండ్రిని చూసి డాడీ అంటూ ఆయన్ని చుట్టేసింది. వచ్చావా తల్లి, నీకోసమే ఎదురు చూస్తున్నాను. మార్నింగ్ ఏదో విషయం చెప్తానని చెప్పకుండానే వెళ్ళిపోయావు, అదేంటా అని. ఓ అదా డాడీ, చెప్తాను డాడీ. అది మరి మీకు చెప్పకుండా నేను ఒక పని చేశాను. అది మరి బ్యాంక్లో నుంచి 20,000 డ్రా చేసి ముగ్ధ చెప్పేంతలో గేటు దగ్గర ఏవో మాటలు వినబడుతున్నాయి. ఓ మధ్య వయస్కురాలు, చూడ్డానికి సన్నంగా బలహీనంగా చెదిరిన జుట్టు, పీకిపోయిన మొహం, పాత చీరతో ఉంది. ఆమె వాచ్మెన్తో లోపలికి పంపమని అడుగుతుంది. అది చూసిన ముగ్ధ, కొండమ్మ నువ్వా అనుకుని, వాచ్మెన్ ఆమెను లోపలికి పంపు అంది. మెల్లగా నడుచుకుంటూ వచ్చిన ఆమెను చూసి ముగ్ధ, పాపకి ఎలా ఉంది కొండమ్మ అని అడిగింది. మీ దయ వల్ల ఇప్పుడు బాగానే ఉంది తల్లి. నిజంగా నా బిడ్డ నాకు దక్కుతుందని అనుకోలేదమ్మా. ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్న నాకు మీరే దారి చూపించారు తల్లి. మీరు చేసిన సాయం వల్లే నా బిడ్డ ఈరోజు మళ్ళీ కళ్ళు తెరిచింది. మీరు చేసిన సాయానికి మీ కాళ్ళు పట్టుకుందామంటే మీరు చిన్నవారైపోయారు. అందుకే గుడికి వెళ్ళి మీ పేరు మీద ఆ దేవునికి అర్చన చేయించి ప్రసాదం తీసుకొచ్చాను తల్లి, తీసుకోండి అంటూ కుంకుమ బొట్టు పెట్టి ప్రసాదం ముగ్ధ చేతికి ఇచ్చింది ఆవిడ. వచ్చిన ఆవిడ తన కూతుర్ని కృతజ్ఞతాభావంతో పొగుడుతూ ఉంటే ఆ మాటలకు ముగ్ధ కళ్ళల్లో మెరుస్తున్న ఆనందం చూసి పక్కనే కూర్చుని ఇదంతా గమనిస్తున్న ప్రసాద్ గారు మురిసిపోతున్నారు. అయ్యా, ఇలాంటి బిడ్డను కన్న మీరు ఎంతో గొప్పవారు. ఈ రోజుల్లో ₹1 దానం చేయాలన్నా ఆలోచించేవారున్నారు. అలాంటిది అంత డబ్బు సాయం చేసి నా బిడ్డ ప్రాణాలను కాపాడని ఈ దేవత మీరు చల్లగా ఉండాలి బాబు అంటూ ఆయన కాళ్ల మీద పడబోతున్న కొండమ్మను ముగ్ధ వద్దని వారించింది. తనకు అంత పెద్ద సాయం చేసిన ముగ్ధ చేతులను తన కళ్ళకద్దుకుని వస్తానమ్మా అంటూ బయలుదేరింది ఆ వచ్చిన ఆవిడ అన్న మాటలు ప్రసాద్ గారికి ఎక్కడో మనసులో చిన్నగా గుచ్చుకున్నట్టుగా ఉన్నా తన కూతుర్ని అంతలా పొగిడినందుకు అది తీయని బాధలాగే అనిపించింది ఆయనకు. ముక్త డాడీ అంటూ తండ్రి దగ్గరకొచ్చి, ఆవిడ మా కాలేజీలో స్వీపర్గా పనిచేస్తుంది డాడీ. ఏడాది క్రితమే ఆమెకు భర్త పోయాడు. తన 10 ఏళ్ల కూతురు కోసమే తను బ్రతుకుతుంది. ఆ అమ్మాయి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నా చాలా బాగా చదువుతుందంట డాడీ. పాపం మొన్న అమ్మాయి స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఎవడో తాగుబోతు విధవ బైక్ మీద రాంగ్ రూట్లో వచ్చి పాపను గుద్దేసి వెళ్ళిపోయాడట. ఆ అమ్మాయి ట్రీట్మెంట్కి డబ్బు ఎక్కువగా కావాల్సి రావడంతో అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలో తెలియక కొండమ్మ బాధపడుతుంటేను నేనే కాలేజ్లో అందరి దగ్గర డొనేషన్లు పోగు చేసి కొంత డబ్బు మిగిలినది నా అకౌంట్లో నుంచి తీసి ఇచ్చాను. ఇప్పుడు ఆ అమ్మాయికి సమయానికి మంచి ట్రీట్మెంట్ అందడంతో తను బ్రతికి బయటపడింది. కాకపోతే ఇలాంటివి మీకు పెద్దగా ఇష్టం ఉండదని మీతో ఇప్పటి వరకు చెప్పలేదు డాడీ అన్న కూతురి మాటలు, మనం కష్టపడి మన తెలివితేటలతో కష్టంతో సంపాదించిన డబ్బును ఊరికే ఎవరికో దానం చేయడానికి ఇష్టపడిన ప్రసాద్ గారు కూడా కూతురి మాటలకు తలవంచక తప్పలేదు. సాధారణంగా ఈ వయసులో ఉన్న పిల్లలు స్నేహితులని, బాయ్ ఫ్రెండ్స్ అని, షాపింగ్లని, రెస్టారెంట్లని తల్లిదండ్రులు తమకు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ ఉంటారు. కానీ తన కూతురు అలా కాకుండా మంచిగా సంఘసేవ చేస్తుందని మురిసిపోయాడు ఆయన. నువ్వు చాలా మంచి పని చేసావు తల్లి. నీకు ఎప్పుడు ఎలాంటి సాయం కావాలో నన్ను అడుగు, నీ వెనుక నేనున్నాను అన్నాడు. ఇంత ఉన్నతంగా ఆలోచించే తన బంగారు తల్లినా నేను ఇంతసేపు అనుమానించింది అని తనని తనే తిట్టుకున్నాడు ఆయన. అంతలో డాడీ మీరు ఏమి అననంటే ఇంకో మాట చెప్పనా? చెప్పరా తల్లి. అది ఆ అమ్మాయి కోలుకున్న తర్వాత తన చదువుకు కూడా నేను సాయం చేద్దాం అనుకుంటున్నాను అంది. నీకు ఎలా బాగుంటే అలా చెయ్యమ్మా అంటూ పక్కనే కూర్చున్న తన కూతురు తలని నిమిరాడు ఆయన. తన భావాలను అంతగా అర్థం చేసుకున్న తండ్రిని థ్యాంక్ యూ డాడీ అంటూ ఆనందంగా చుట్టేసింది ముగ్ధ. వాళ్ళ చుట్టూ ఉన్న రంగురంగుల చిట్టి గులాబీలు చిరుగాలికి చెక్కిలిగిలి పెట్టినట్టుగా ఉండి తలలాడిస్తూ ఊగుతున్నాయి. ఆ తండ్రి కూతుర్ల అనురాగాన్ని పక్కనే ఉన్న చెట్టు కొమ్మపై నుంచి చూస్తున్న 2 గువ్వ పిట్టలు వాటి అపురూపమైన గానంతో వారిని అభినందించాయి. చిట్టి కథ విన్నారు కదండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.